హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ది సబర్మతి రిపోర్ట్ తెలుగు మూవీ. ధీరజ్ సర్నా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలీవుడ్ నటులు విక్రాంత్ మాస్సే, రాశి ఖన్నా, రిధి డోగ్రా మెయిన్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఇక ఈ వీడియోలో ఈ ది సబర్మతి రిపోర్ట్ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. చూసి ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే విధంగా ఉందా లేదా, మరియు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాన్ని డీటెయిలింగ్ గా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా ప్రతిరోజు కూడా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా, క్లారిటీగా, జెన్యూన్ గా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటో ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ ది సబర్మతి రిపోర్ట్ మూవీ ఎలా ఉంది అనే విషయాలకు వస్తే, నచ్చలేదు. బేసిక్ గా ఈ మూవీ 2002లో గుజరాత్ లో గోద్రా అనే ప్లేస్ లో సబర్మతి ఎక్స్ప్రెస్ కి సంబంధించిన S6, S7 బోగీల్ని అప్పట్లో అంటించడం జరిగింది కొంతమంది దొండగులు. కానీ అప్పట్లో దాన్ని ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించారు. కానీ అది వాస్తవానికి యాక్సిడెంట్ కాదు, కావాలనే చేసిన పని, కొంతమంది స్వార్థం కోసం. బేసిక్ గా ఈ మూవీ స్టోరీ ఈ పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటది. అసలు అప్పట్లో ఏం జరిగింది అనేది క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు, కానీ ఆ చెప్పే ప్రయత్నంలో క్లారిటీ మిస్ అయింది అనే విషయాల్ని మనం ఖచ్చితంగా గ్రహిస్తాం. ఇక ఈ సబర్మతి రిపోర్ట్ మూవీ స్టోరీ ఏంటంటే, 2022 ఫిబ్రవరి 27వ తేదీన సబర్మతి ఎక్స్ప్రెస్ గోద్రా అనే గ్రామానికి చేరుకుంటుంది. ఉదయం ఉన్నట్టుండి ఆ ఎక్స్ప్రెస్ కి సంబంధించిన S6, X7 బోగీలకు నిప్పంటుకుంటుంది. ఆ బోగీల్లో ఉన్నటువంటి 59 మంది కూడా మరణిస్తారు, అక్కడే సజీవ దహనం అయిపోతారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉంటారు, పసిబిడ్డలు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా నిప్పు పెట్టడం వల్ల చనిపోవడం జరుగుతుంది. కొంతమంది మెయిన్ గా ఒక ఇంగ్లీష్ మీడియాకి సంబంధించిన ఒక పెద్ద ఛానల్, అప్పట్లో కొంతమంది రాజకీయ నాయకులు ఈ దుర్ఘటనను, ఈ కిరాతకమైన కర్కశమైనటువంటి ఈ చర్యను వాళ్ళ స్వార్థం కోసం ఒక యాక్సిడెంట్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు. మన హీరో సమర్ కుమార్ ఒక ఇంగ్లీష్ మీడియా, ఒక మీడియా ఛానల్లో ఒక తెలుగు జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ ఇంగ్లీష్ మీడియాకి సంబంధించినటువంటి ఒక మెయిన్ రిపోర్టర్ తో, ఒక కెమెరామెన్ గా ఈ సమర్ కుమార్ ఆ దుర్ఘటన జరిగిన ప్లేస్ కి గోద్రాకి వెళ్ళడం జరుగుతుంది. కానీ అక్కడ సమర్ కుమార్ కి క్లారిటీగా అర్థమవుతుంది, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది కావాలనే చేసిన ఒక కుట్ర అని. సమర్ కుమార్ ఆ మీడియా ఛానల్ పైన తిరగబడతాడు. దీంతో సమర్ కుమార్ పైన ఆ మీడియా ఛానల్ కేసు పెడుతుంది. ఎలాగైనా సరే నిజ నిజాలు బయట రాకుండా ఆ మీడియా ఛానల్ ఇది ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. కానీ హీరో మాత్రం ఇది యాక్సిడెంట్ కాదు, ఇది కావాలనే చేసిన కుట్ర అని చెప్పి తన అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేస్తే, తన నోటికి తాళం వేసే ప్రయత్నం చేస్తుంది ఆ టీవీ ఛానల్. చివరికి సమర్ కుమార్ తను అనుకున్నది సాధించాలా లేదా, ప్రపంచానికి ఇది యాక్సిడెంట్ కాదు కుట్ర అని నమ్మించేదానికి హీరో చేసిన ప్రయత్నాలు ఏంటి అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ సబర్మతి రిపోర్ట్ మూవీ. బేసిక్ గా ఈ మూవీలో ఒక మంచి పాయింట్ అయితే తీసుకున్నారు డైరెక్టర్. ఒక నిజ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని, ఇది మామూలు పాయింట్ కాదు. అప్పట్లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని తర్వాత 2 నెలల పాటు హిందూ ముస్లిమ్స్ మధ్య ఎన్నో అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో దాదాపుగా 250 మంది హిందువులు చనిపోతే 800 మంది ముస్లిమ్స్ సంబంధించిన వ్యక్తులు చనిపోవడం జరిగింది. అప్పట్లో భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక సంచలనం. వాస్తవానికి ఇన్నేళ్ల తర్వాత ఈ సంఘటనకు సంబంధించిన క్లారిటీని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. చాలా బాగా తెలిసిన స్టోరీ, ఎన్నో కుట్రలు, కుతంత్రాలు ఈ స్టోరీలో దాగున్నాయి. క్లారిటీగా ఇంకా బాగా ప్రొజెక్ట్ చేసే ఛాన్స్ అయితే డైరెక్టర్ ఉండింది, కానీ ఎందుకో క్లారిటీ మిస్ అయింది అనిపించింది. ఏదైతే ఈ కుట్ర, కుతంత్రాలు, వారి స్వార్థాలు ఉన్నాయో వాటిని ఇంకా బాగా చూపించుండొచ్చు, ఇంకా బాగా క్లారిటీగా తెలియజేస్తుండొచ్చు అనే ఫీలింగ్ కలిగింది ఈ మూవీ చూసిన తర్వాత. బేసిక్ గా ఇప్పటికి కూడా ప్రపంచం మొత్తం నిజ నిజాల కోసం మీడియా ఛానల్ ని చూస్తాయి, కానీ ఆ మీడియా ఛానల్ ని ప్రజలకి నిజాల్ని చెప్పే ముందు వాటి యజమానుల్ని చూస్తాయి అనే పాయింట్ ని చూపించే ప్రయత్నం చేస్తారు. ఏదైతే ఈ కుట్ర ఉదంతం జరిగిందో, ఈ కుట్రలో ఏ విధంగా రాజకీయ నాయకులు, టీవీ ఛానళ్లు వారి ఎదుగుదల, వారి స్వార్థం కోసం ఏ విధంగా నిజాలను దాచిపెడతాయనే క్లారిటీని చాలా చక్కగా చూపించారు డైరెక్టర్. కానీ ఏదైతే ఆ రీసెర్చ్ చేసే పాయింట్స్ ఉన్నాయో, సీన్స్ ఉన్నాయో అవి అంత క్లారిటీగా లేవు. హై మూమెంట్స్ ఎంగేజ్ చేసే విధంగా లేవు అనిపించింది. ఒక వ్యక్తి మెయిన్ గా ఏదైతే ఈ కుట్ర 59 మంది చనిపోవడానికి వెనకాల ఆ బోగిల్ని నిప్పిపెట్టిన ఒక మెయిన్ సూత్రధారి, అటువంటి భయంకరమైన కర్కసుడు, ఈ 59 మంది ప్రాణాలని లెక్క చేయని ఒక దుర్మార్గుడు, వాళ్ళతో డైరెక్ట్ గా ఒక సాధారణమైన రిపోర్టర్స్ అయినటువంటి హీరో, హీరోయిన్ మెయిన్ గా వెళ్ళి మాట్లాడడం అనేది రియాలిటీకి దూరంగా అనిపిస్తుంది. స్టోరీ అంతా బాగుంది, ఎంగేజ్ చేసే సీన్స్ చాలా ఉన్నాయి, కానీ చూసి ఆడియన్స్ ని ఇంకా బాగా థ్రిల్ కి గురి చేసే సీన్స్ ని రాసుకోవడంలో డైరెక్టర్ విఫలమయ్యారని చాలా చక్కగా అర్థమవుతుంది. బేసిక్ గా నాకేమనిపించింది అంటే, ఈ మూవీ చూసిన తర్వాత ఇది మూవీ రూపంలో కాకుండా వెబ్ సిరీస్ రూపంలో వచ్చుంటే ఇంకా బాగుంది అనిపించింది. ఎందుకంటే స్టోరీ పాయింట్ ఏదైతే ఉందో ఈ మూవీలో అది చాలా పెద్దది. సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు కి సంబంధించిన బోగిల్ని అంటించడం, దాని వెనకాల రాజకీయ కుట్ర, మీడియా కుట్ర, అసలు ఎందుకు అంటించారు, దాని వెనకాల రీసెర్చ్ చేసే విధానంలో ప్రపంచానికి నిజ నిజాలు తెలియాలని చెప్పిందే హీరో చేసే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆ రీసెర్చ్,
దీనిపై నానావతి మెహతా ఇన్వెస్టిగేషన్, అసలు నిజ నిజాల్ని మీడియా ఛానళ్లు ఏ విధంగా దాచిపెట్టి లేని సంబంధం లేని ఎన్నో విషయాల్ని బయట ప్రపంచానికి సాధారణ ప్రజలకు ఏ విధంగా చూపెడుతున్నాయి, దీనిలో రాజకీయ కుట్ర ఏంటి అనేది చాలా పెద్ద పాయింట్. ఒక 2 గంటల మూవీలో ఈ స్టోరీ ఇంత పెద్ద పాయింట్ అన్నిటిని ఇరికిచ్చేసారనే ఫీలింగ్ కలిగింది. ఆ ఇరికిచ్చడంలో మూవీలో క్లారిటీ చాలా వరకు మిస్ అయింది. ఇన్వెస్టిగేషన్ లో కోర్టులో కేసు వస్తాడు హీరో, చివరికి క్లైమాక్స్ లో హీరో అవన్నీ చెప్తాడు కానీ ఫైనల్ గా కోర్టు చూసేది ప్రూఫ్స్ మాత్రమే. కానీ హీరో దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ ఉండవు. ప్రూఫ్స్ అన్ని మెయిన్ విలన్స్ తగలబెట్టేస్తారు. కానీ ఆ క్లైమాక్స్ ని ఫ్లాష్ బ్యాక్ లో చూపించి ఏదో అలా సోసోగా సాటిస్ఫై చేసే ప్రయత్నం చేశాడు చూసే ఆడియన్స్ ని డైరెక్టర్. మూవీలో మెయిన్ గా నాకు నచ్చింది సమర్ కుమార్ రోల్ యాక్ట్ చేసిన విక్రాంత్ మాస్సే తన రోల్లో 100% న్యాయం చేశాడని చెప్పాలి. నిజ నిజాల్ని బయట చేసే వ్యక్తిగా తన తాపత్రయం, తన పోరాట పటిమ, తన బాధని చాలా చక్కగా ప్రదర్శించాడు ఈ మూవీలో. ఇక ఇంగ్లీష్ మీడియా హెడ్లలో ఒకరైన క్యారెక్టర్ నటించినటువంటి రిధి డోగ్రా కూడా తను ఉన్నంత వరకు చాలా బాగా నటించింది. ఒక నెగిటివ్ రోల్ లో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది. ఇక రాశి ఖన్నా యాజ్ ఇట్ ఈస్ హీరో రూపంలో హీరోకి హెల్ప్ చేసే విధంగా తన క్యారెక్టర్ కూడా ఉన్నంత మేరకు ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేసింది. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5. ఈ మూవీలో ఎటువంటి బ్రూటల్ మసాలా సీన్స్ ఉండవు. ఫ్యామిలీ దగ్గర చూడొచ్చా అంటే దీంట్లో ఆ రైల్ని అంటించే, ఆ బోగిల్ని అంటించే సీన్స్ ఉంటాయి. నాకు తెలిసి చిన్నపిల్లలతో చూడకపోతేనే మంచిది అనేది నా అభిప్రాయం. ఒకవేళ చరిత్రని తెలుసుకోవాలి, అసలు ఈ గోద్రా జరిగినటువంటి ఏదైతే ఈ సంఘటన సబర్మతి ఎక్స్ప్రెస్ వెనకాల కుట్రదారులు ఎవరు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా చూసేయండి. ఇక ఈ మూవీ వచ్చేసి G5 OTT ప్లాట్ఫామ్ లో January 10th నుండి హిందీతో పాటుగా తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవేళ ఈ సబర్మతి రిపోర్ట్ మూవీ మీరు ఆల్రెడీ చూస్తుంటే మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.